పీకే. ఏంటి బాబు నువ్వు కూడా? మీకు తెలీదండి, నా చెల్లెల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా. వేణు, నేను మాట్లాడుతున్నాను కదా. ఏంటి బాబు ఇది? తనకంటే చిన్నతనం అన్నీ తెలిసి నువ్వు కూడా ఇలా ప్రవర్తించడం ఏంటి? మీ మావయ్య గారు పోయి ఎన్ని రోజులు కూడా కాలేదు. ఈ ఇంటి పరువు ఇలా బజార్కి ఎచ్చడం ఏమైనా బాగుందా మీకు? ఏంటి బాబు ఇది? తనంటే ఏదో ఆవేశపరుడు, అన్నీ తెలిసి నువ్వు కూడా ఇలా ప్రవర్తిస్తావేంటి? ఈ ఇంటి అల్లుడుగా ఈ ఇంటి పరువు మర్యాదలు కాపాడాల్సిన వాడివి నువ్వు. ఇలాంటి ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు బాబు. అమ్మలాంటిదని చెప్తున్నాను, నా మాట విని బాబు. అమ్మో అమ్మో అమ్మో, పైకి చూసి ఎంత మంచి పిల్ల అనుకున్నాను. ఎంత మాయలేడి, చేసిందంతా చేసేసి ఏమీ ఎరగనట్టు ఎంత అమాయకంగా మాట్లాడుతుందో చూడు. నోరు విప్పితే అబద్ధాలు. బాబోయ్, ఇప్పుడు నేను తిట్టాను కదా అని రేపొద్దున నా మీద చాడీలు చెప్పినా చెప్తుంది. డబ్బులు దొంగలించడానికి ప్రయత్నించానో లేకపోతే 7 వారాల నగలు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే పట్టుకున్నానని చెప్పినా చెప్తుంది. చెప్తే గుడ్డిగా నమ్మేయడానికి నేనేమి అమాయకుడిని కాదత్తయ్య. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు అత్తయ్య. ఈ దెబ్బతో ఆ శృతి గొడవ వదిలింది. నా విషయం బయటపడే ఛాన్సు పోయింది. ఏమైందమ్మా? నన్ను ఇక్కడే వదిలే అన్నయ్య. తప్పు చేశానని, ఇంటి పరువు తీశానని కట్టుకున్న భర్తే నన్ను ఇంట్లోంచి తరిమేశాడు. నీకు మాత్రం ఎందుకన్నయ్య భారం? ఎక్కడికి వెళ్తావమ్మా? ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అసలు ఇంత అవమానం జరిగాక నేను ప్రాణాలతో ఉండడమే అనవసరం. శృతి, ఏంటమ్మా మాటలు? అవునన్నయ్య, కట్టుకున్న భర్తకే నా మీద నమ్మకం పోయినప్పుడు ఇంకా ఎందుకు బ్రతకాలన్నయ్యా? నాకు చావు తప్పించి వేరే మార్గం లేదు. నేనింకా బతికే ఉన్నానమ్మా. ఆగండి, ఎవరిని తీసుకొస్తున్నారు లోపలికి? ఒక చెడిపోయిన ఆడది నా ఇంటి గడప తొక్కుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? శిరీష, ఎందుకలా గొంతు చించుకుని అరుస్తున్నారు? నేనన్న దాంట్లో తప్పే ఉంది. నీతో మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తాను. అడ్డమైన వాళ్ళ మాటలు విని ఆవేశపడటమే తప్పించి నిజాలేంటో తెలుసుకోవాలన్న ఆలోచన ఉండదు నీకు. ఆయన మధ్యలో నాకెందుకు లేమ్మా, ఆ గొడవలేవో మీరు పడండి. నువ్వెక్కడికి వెళ్ళిపోతావు? నా రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలువమ్మా నువ్వు. ఈ ఇంట్లో ఉండే అధికారం నాకెంతుందో నీకు అంతే ఉంది. కాదనే హక్కు ఇక్కడ ఎవరికీ లేదు. ఇష్టమైన వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతారు. ఓహో, నేను వెళ్ళిపోయినా పర్వాలేదు, మీకు మీ చెల్లెలే ముఖ్యం అన్నమాట. అయితే మీ చెల్లెలతోనే ఉండండి, నేనే వెళ్ళిపోతాను. వెళ్ళిపో. నా చెల్లెల్ని కాదనుకునే వాళ్ళు ఎవరూ నాకు అవసరం లేదు. శృతి తప్పు చేసింది కాబట్టి బయటికి పంపించేశావు. కానీ నీ అక్క చేసిన తప్పేంటో తెలుసా? తప్పు చేసిన నీ చెల్లెల్ని ఇంట్లోకెందుకు రానిస్తున్నావు అని అడిగింది. అది పెద్ద తప్పైపోయిందిరా. తప్పుని తప్పు అని నిలదీసిన భార్య కంటే తప్పు చేసిన చెల్లెలే ఎక్కువైపోయిందిరా. వెంటనే ఇంట్లోంచి బయటికి గెంటేశాడు. చూసావా ఎంత బాధపడుతుందో? దీన్ని బట్టి అర్థం చేసుకో ఎంత దారుణంగా తిట్టి ఉంటాడో. ఇప్పటికీ నువ్వు అంటే చాలరా, బంగారా లాంటి సంబంధాలు ఇంటి బయట క్యూ కడతాయి. మంజరి, ఏంటా మాటలు? అపార్థాలతో ముక్కలైపోతున్న కుటుంబాన్ని పెద్ద దిక్కులా ఉండి ఒక్కడి చేయాల్సింది పోయి శాశ్వతంగా ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తావా? అసలు ఈ కుటుంబం ఇలా ఉందంటే కారణం నువ్వే. నీ వెంట మా అన్నయ్య పడ్డాడన్న కారణంతోనే కదా మా వదిన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని ఇంట్లోంచి బయటికి పంపించేశాడని పైకి అనుకున్నా అది నిజం కాదు. నీ వెంట పడుతూ మా అన్నయ్య వదిన్ని పెట్టే బాధలు చూసి భరించలేక నేనే ఇంట్లోంచి వెళ్లిపోయాను.